మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనమైతే మన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్దాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మన I-20లో మార్చ్ వరకు ఉండే లాస్ట్ టైము, నాకు మార్చ్ వరకు ఇచ్చేసారనమాట. ఈ మంత్ ఎండ్కి నాకు అయిపోతుంది డ్రైవింగ్ లైసెన్స్. సో ఇప్పుడు నేను రెన్యువల్ చేయించుకోవాలి, లేదనుకో కార్ డ్రైవ్ చేయడానికి అస్సలు వీలు కాదు, లేదంటే నన్ను ఆపేస్తారు, ఫైన్ వేస్తారు, అవన్నీ రిస్క్ ఉంటాయి. నేను రెన్యువల్ చేయించుకున్నాను అనుకో, అప్పుడే నాకు అప్డేట్ ఇచ్చేస్తారు. నా I-20లో ఎప్పుడైతే డేట్ ఉంటుందో లాస్ట్ డేట్, అప్పటి వరకు మళ్ళీ ఓపీటీ లాస్ట్ డేట్ వరకు నాకు ఇచ్చేస్తారనమాట. ఈరోజు అయితే ప్రాసెస్ చేసుకుందాం. దానికంటే ముందు మీకు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నిన్న మండే రోజు నేను వీడియో కానీ అప్లికేషన్స్ కానీ ఏ ఒక్క అప్లికేషన్ కూడా వేయలేదు. బట్ ఒక కాల్ వచ్చింది, మాట్లాడినాను, ఫార్వర్డ్ చేస్తా అన్నది. తర్వాత ఏమైందో తెలియదు. ఇంతవరకు మళ్ళీ ఏమైతే అప్డేట్ రాలేదు, మెయిల్ రాలేదు, ఏం రాలేదు. బట్ నేను ఎందుకు అప్లికేషన్ వేయలేదు అంటే అది తర్వాత మాట్లాడుకుంటాను. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు వేయలేదు ఏంది అనేసి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 11:06 అవుతుంది. మన అప్లికేషన్లో అయితే 7 అప్లికేషన్స్ వేసినాను. ఎక్కువ అప్లికేషన్స్ అయితే లేవు, బట్ నేనైతే నేను ఒక్క అప్లికేషన్ వేయలే అని చెప్పినా కదా. సో దాని రీజనే ఈరోజు ఎఫెక్ట్ అనమాట. అంటే అప్లికేషన్ స్టార్ట్ చేసి ఫటాఫట్ వేస్తూనే ఉన్నాను. అట్లా అని మన జేడీకి రెజ్యూమేకి అసలు మ్యాచ్ ఉందా అంటే పక్కా ఉంటుంది. అందుకే నేను ఒక ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసి చేస్తున్నా కాబట్టి, సో అది ఫాస్ట్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఆ రీజన్ తోటే అన్ని అప్లికేషన్స్ వేయగలిగినాను. లేకపోతే అన్ని అప్లికేషన్లు వేయడం అంత ఈజీ కాదు. 38 అప్లికేషన్స్ ఇన్ ద మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసి 11 వరకు వేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. రోజు అట్లా అవుతుంది అంటే కొన్ని అప్లికేషన్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ దీస్ అప్లికేషన్స్ వెంట్ వెరీ వెల్, లైక్ ఫాస్ట్ అయిపోయినాయి అనమాట. అందుకే ఫాస్ట్ చేసేసినాను. కొన్ని అయితే ఎట్లా అంటే జిప్ రిక్రూటర్, ఇండీడ్, లింక్డ్ఇన్ ఇట్లా ఉన్నాయనుకో, దాంట్లో ఫాస్ట్ అయిపోతుంది. బట్ ఇవి వచ్చేసరికి అన్ని లాంగ్ అప్లికేషన్స్, ఒక మోస్ట్లీ ఒక 3 to 5 అప్లికేషన్స్ ఏమో లింక్డ్ఇన్ ఉన్నాయి అంతే, అంతకంటే అయితే ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే మనము డిఎంవికి వెళ్ళి, చెప్పిన కదా ఆల్రెడీ, డిఎంవికి వెళ్ళి మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్దాం. ఇప్పుడే డిఎంవికి వెళ్దామని కిందికి వచ్చిన. కొంచెం వెదర్ అయితే నార్మల్గా ఉంది, ఓకే వెళ్ళొచ్చు. అందుకే జాకెట్ అలాంటిది ఏమి వేసుకోలేదు. ఇంకొన్ని డేస్ అయితే ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఇక షార్ట్లు వేసుకొని తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే చలి ఎంత ఉంటుందో అంతే హీట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో తప్పదు ఇంకా, అంటే వెదర్ని బట్టి మనం చేంజ్ అయిపోవాలి, మన డ్రెస్ సెన్స్ అయినా ఏదైనా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ డిఎంవి వచ్చేసరికి చాలా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. అండ్ ఇంకోటి మన డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలన్నమాట. అంటే మనకు I-20 ఉంటుంది, మనకి వర్క్ ఆథరైజేషన్ వస్తుంది కదా, అది కూడా ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ కావాలి మనకి. డిఎంవి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా పాతది, మనకి ఎక్స్పైరీ డేట్ మంత్ లాస్ట్ ఏమో ఉందన్నమాట. అది కూడా వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు మళ్ళీ ఫోటో తీస్తారేమో అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, పోయినాక తెలుస్తుంది. అండ్ పేమెంట్ కూడా కట్టాలి అనుకుంటున్నాను, $25 ఏమో. సో చూడాలి అది కూడా కట్టాలా లేదా అని, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఎంత లైన్ ఉన్నారో ఏందో అది కూడా డౌట్ ఉంది. అన్ని డౌట్సే ఉన్నాయి, పోవాలి. ఇంకా పోయి చూస్తే ఏమవుతుందో చూసి తీసుకోవాలి. ఎందుకంటే అది తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి డ్రైవింగ్ చేయాలంటే కష్టం అనమాట. మనం వెళ్తుంటే మన కార్ నెంబర్ కొట్టగానే వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి, ఎవరు డ్రైవ్ చేస్తున్నాడు, ఎవడా పర్సన్, వానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని మన జాతకం మొత్తం చూపిస్తుంది. సో అందుకోసమే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇట్లా మన డీటెయిల్స్ కొట్టగానే మనం ఎక్కడ ఉంటున్నాం, మన ఫోన్ నెంబర్ ఏంది, మనం అపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఏంది, ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది వాళ్ళకి. సో అందుకే ఇక్కడ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి లింక్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. ఇక మనమైతే డాక్యుమెంట్స్ అన్నీ కావాలి కాబట్టి తీసుకొని అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూఎస్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడైనా అంటే అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ అట్లా ఉంటాయి కదా లోకల్లో, అవి వెళ్ళాలి అంటే రియల్ ఐడి అని ట్రంప్ వచ్చిన తర్వాత చాలాసార్లు అది పెద్ద న్యూస్ లాగా చేసిరు కదా. అసలు రియల్ ఐడి అంటే ఏంటంటే మనకి SSNని ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ చేస్తామో అప్పుడు మనకి రియల్ ఐడి అనేది వస్తుంది అనమాట. రియల్ ఐడి అంటే ఏంది, మన స్టేట్ ఐడి అయినా కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా కావచ్చు. డ్రైవింగ్ లైసెన్స్లో ఎట్లా తెలుసుకుంటారు అంటే దాంట్లో మనకి స్టార్ వస్తుంది అనమాట.
ఆ స్టార్ వస్తే మనకి అది రియల్ ఐడి లాగా కన్సిడర్ చేస్తారు. లేదు అంటే పాస్పోర్ట్ మనం కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి ఎక్కడైనా డొమెస్టిక్ ట్రావెల్ చేస్తే. సో ఇప్పుడు నాకు ఎస్ఎస్ఎన్ ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నేను లింక్ చేస్తే నాకు రియల్ ఐడి వస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి నేను పాస్పోర్ట్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే అసలు ఎస్ఎస్ఎన్ అంటే ఏంటంటే మనకి పాన్ కార్డ్ ఉంటుంది కదా, మన పాన్ కార్డ్నే ఇక్కడ ఎస్ఎస్ఎన్ అంటారు, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనమాట దాని పేరు. అది ఇక్కడ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే అది ఎవ్వరికి చూపించొద్దు. అది బయటకు వచ్చింది అనుకో అది వాడేసుకొని మన డీటెయిల్స్ తోటి లోన్స్ తీసేసుకొని వాళ్ళు విత్డ్రా చేసుకొని వాడుకుంటారు అనమాట. సో అది కొంచెం సెక్యూర్గా పెట్టుకోవాలి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి మనము ఇది తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనం పాస్పోర్ట్ ఒక దగ్గర పడేసినామంటే అది ఉంటుంది, దాన్ని తీసుకొని తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. సో దాని రీజనే రియల్ ఐడి అనమాట. రియల్ ఐడి ఉంటే బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. అది పోయింది అనుకో ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. పాస్పోర్ట్ అనుకో అంత ఈజీ కాదు కదా, మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది అప్లై చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, పెద్ద తలకాయ నొప్పి అది. అందుకే రియల్ ఐడి అనేది పెట్టింది బెటర్ అని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కదా అంతే. ఇదే డిఎంవి. సో దీని లోపలికి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఏందనేసి. థ్యాంక్ యూ. వెల్కమ్. బస్ ఆయిరం ఎవ్వరు లేరు, లైన్లో అయితే ఎవ్వరు లేరు. ఫోటో ఇక్కడి నుంచి తీస్తారనమాట, ఇక్కడ నిల్చోవాలి. ఇప్పుడు ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలి, మనకి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కాల్ చేస్తారు డిస్ప్లేలో, అది చూసుకొని వెళ్ళాలి మనం. అప్పటి వరకు తొందరగా ఫిల్ చేస్తే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, లేదనుకో దెబ్బ పడుతుంది. సో ఫస్ట్ ఫిల్ చేయాలి. నేను ఫిల్ చేయడం అంతా అయిపోయిందిగా, మనం వెళ్ళి కూర్చోవాలి అక్కడ. మన నెంబర్ వచ్చేసరికి 293. దాంట్లో 293 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నాయి కదా నెంబర్స్, దీంట్లో నెంబర్ వచ్చినది దాంట్లో చెప్తుంది, అప్పుడు వెళ్ళాలి మనం. ట్వెల్వ్ 30కి లోపలికి వెళ్తా, టైం వచ్చేసరికి 1 అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది నాకు మొత్తం చేంజ్ చేసారు అనమాట. ఇంతకుముందేమో లిమిటెడ్ టర్మ్ అదంతా ఉంటుండే, ఇప్పుడు వచ్చేసరికి నాది రెగ్యులర్ లైసెన్స్ అయిందనమాట. అదే చెప్పినా కదా మనకి స్టార్ వస్తుందని. సో వితిన్ 10 days లోపు అయితే మనకైతే ఇంటికి వస్తుంది అనమాట. ఒకవేళ అసలు ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా తీసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. కావాలనుకుంటే ఇక్కడ పైన ఐ బటన్ మీద వీడియో ఇస్తాను, కావాలంటే చూడర్రి. అసలు డ్రైవింగ్ లైసెన్స్కి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ వీడియో తీసి పెట్టినాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ అవుట్ దేర్. ఇక మళ్ళీ ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ లేయడమే, మన పనే అది అయిపోయింది. ఇక్కడ రోడ్స్ అయితే ఘోరంగా ఉంటాయి, అసలు కచ్చర ఉంటాయి. టైం వచ్చేసరికి 3 అవుతుంది. మన అప్లికేషన్ వచ్చేసరికి 54 అయినాయి. ఇంకొక 5 వేద్దాం అనుకుంటున్నా, తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అంటే చదువుకోవడమా ఏదో ఒకటి. సో ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, పోయి తినొద్దాం. రానా పెసరపప్పు రైస్. ఏ మూవీ? బీస్ట్ విత్ బీస్ట్ మూవీ. ఇప్పుడు వచ్చేసరికి అసలు నిన్న ఎందుకు జాబ్ అప్లికేషన్స్ వేయలేకపోయినా, ఎందుకు వేయలేదు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఏమైందంటే నాకు ఫ్రైడే రోజు నైట్ వరకు నేను అప్లికేషన్స్ బాగానే వేసినాను, బాగానే ఉండే. సాటర్డే మార్నింగ్ లేచేసరికి అసలు ఎట్లా అంటే ఒక సాంగ్ ఉంటుంది కదా, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి నువ్వే బండ్ల పోతావు కొడుకు. అది ఎందుకు వాడినా అంటే నాకు 1 by 1 ఒక్కొక్కటి రిజెక్షన్స్. అరే నువ్వు వెళ్ళురా తర్వాత నేను వస్తా అన్నట్టు. నేను వీక్ మొత్తం అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ అసలు సాటర్డే రోజు ఆఫ్ అందరికీ నార్మల్గా, కానీ అదే రోజు సాటర్డే రోజు మొత్తం 1 by 1 ఒక
15 to 20 అప్లికేషన్స్ రిజెక్షన్స్ 1 by 1 వచ్చేసరికి ఏం చేయాలని అర్థం కాలే. అరే అన్నీ ఒకటేసారి అసలు వీళ్ళందరూ ఒకటే కంపెనీయా, లేకపోతే ఫేక్ కంపెనీస్ ఉన్నాయా, లేకపోతే జెన్యున్ కంపెనీసా, రిజెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ఏం అర్థమవుతలేదు అప్పుడు ఆ రిజెక్షన్స్ చూస్తుంటే. కట్ 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 మన ఎస్ఎంఎస్ టోన్ ఎట్లా వస్తుంటుంది, ఫోన్ ఏదైనా మెయిల్ వస్తే డిఫరెంట్ టోన్ ఉంటుంది కదా, అది రాగానే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే అదొక ఏదో పోతుంది మన దగ్గర నుంచి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా మెయిల్ వచ్చి డబ్ల్యూ అని ఉండి పైన ఇట్లా ఉందనుకో, మన హార్ట్ మొత్తం బీట్ గుడ్ 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 అని కొట్టుకుంటుంటుంది. ఎందుకంటే అరే అంత కష్టపడి అప్లై చేస్తున్నాం, దేంట్లో ఏముందో తెలియదు కదా, ఐదర్ ఫార్వర్డ్ అయినా అవుతుండొచ్చు, రిజెక్షన్ అయినా అవుతుండొచ్చు. బట్ ఏదైనా సరే కానీ అలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువైపోతుంటుంది. అప్పుడు చూసి అవన్నీ చూస్తూనే ఉన్నాను ఆ రోజు మొత్తం. సాటర్డే నుండి మొదలు పెడితే సండే రోజు కూడా రిజెక్షన్స్ రావడం స్టార్ట్ అయినాయి. సండే రోజు కూడా అంతే. మండే రోజు వచ్చినాక నాకు ఏం చేయాలనో తెలియదు. ఇక అప్లై చేద్దామా, అస్సలు మూడు రావట్లే. ఇప్పుడు ఉట్టే కూర్చుందామా, ఏమేమో ఆలోచిస్తా, ఎక్కడికి వెళ్తారే అన్ని అప్లై చేసినా వస్తాయా రావా, అసలు మనకు జాబ్ వస్తుందా, అరే ఎన్ని అప్లై చేసినా రిజెక్షన్స్ వస్తున్నాయి, ఎవరినో ఒకరిని తీసుకున్నా అంటారు, లేకపోతే పొజిషన్ క్లోజ్ అయిందని వస్తుంది, వేరే వాడిని తీసుకున్నా వేరే వాడిని మ్యాచ్ అయినాయి అంటే అసలు మనం ఎప్పుడు మ్యాచ్ అవుతాయి, ఇక అసలు అవుతాయా కావా అనుకొని ఇక అట్లనే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అందుకే అవన్నింటి నుంచి తప్పించుకోవాలంటే మనకు ఉన్నది ఒకటే ఒక రీజన్, గమ్మున పడుకోవాలి. లేచున్నామా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే పడుకోవాలని మొత్తం పడుకునే ఉన్నాను నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు నేను వచ్చింది 1కో ఏమో వచ్చినాను రూమ్కి, 1:30కి ఏమో వచ్చినాను. వచ్చి పడుకుంటే 5:30 6 వరకు అయితే అసలు లేవలే, నేను మొత్తం పడుకునే ఉన్నా. ఎందుకంటే లేస్తే ఇంకోటి చెప్పినా కదా ఇట్లే ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల నేనైతే అప్లికేషన్ వేయలేదు. బట్ ఈరోజు ట్యూస్డే వచ్చేసరికి ఒకటి అప్లికేషన్ నార్మల్గా 9కి స్టార్ట్ చేస్తాను కదా, 8కి స్టార్ట్ చేసి అప్లికేషన్స్ వేసినాను. 50 వేయాల్సినవి 55 ఏమో వేసినాను, ఇంకా వేస్తాను. జిప్ రిక్రూటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఇంకా అప్లికేషన్స్ వేస్తాను. బట్ అవి సేవ్ చేసుకోండి జిప్ రిక్రూటర్లో. అవి ఏమన్నా సింగిల్ అప్లికేషన్ సింగిల్ రెజ్యూమే తోటి ఫాస్ట్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అదే నేను చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను అంటే, అసలు యూఎస్ఏ ప్రాసెస్ ఉంది కదా, అది వచ్చేసరికి మనకి 3 days అంటే గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో అటు ఇటు తిరిగి ఇవన్నీ క్లాసెస్ అవ్వడం వల్ల ఇట్లా అయిపోయింది. బట్ రేపటి వీడియోలో ఏం చెప్తా అంటే, అసలు యూఎస్ఏ అప్లికేషన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అది నెక్స్ట్ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.